ఎందుకు డిఫరెంట్? ఇప్పుడు సేమ్ కన్య రాశి లేదంటే కుంభరాశి, సింహరాశి ప్రతి ఒక్కళ్ళకిను ఈ ఫలిత జ్యోతిష్యం అనేది ఎందుకు ఒకేలా ఉండట్లేదు? ఒకేలాగా ఉండదండి అది. కారణం ఏంటంటే మనం గోచారము, గ్రహచారము, తర్వాత గ్రహాలు ఉండే పరిస్థితిని ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలి. జ్యోతిష్యం అనేది ఇండివిజువల్, ఎవరిది వాళ్ళదే ఇండివిజువల్ అండి. ప్రతి నిమిషానికి మారిపోతుంది. మీరు చూస్తుంటే కవల పిల్లలు పుడుతుంటారు. కవల పిల్లలు పుడుతుంటే ఏంటి, ఒక నిమిషం తేడాలో పుడుతుంటారు వాళ్ళు. మొదట పుట్టిన వాడికి రెండో పుట్టిన వాడికి చాలా నక్కకి నాకులంత తేడా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఒకేలా ఉండరు ఇద్దరు. ఎందుకు ఉండరు అంటే 60th పార్ట్ చూస్తాను. D60 అని ఒక చార్ట్ ఉంటుంది ఇందులో. అంటే అనాలిసిస్లోకి వెళ్తాను. D1 D2 అలాగే D60 అంటే 60వ భాగము రాశి చక్రానికి 60వ భాగాన్ని చూస్తే 60వ భాగంలో మనకేంటంటే ఆ రెండో కవల పిల్లడి యొక్క జాతకం అంతా కనబడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి లగ్నాలు మారిపోతాయి, రాసులు మారిపోతాయి, అక్కడ గ్రహ స్థితిగతులు మారిపోతుంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఆ 2 నిమిషాల తర్వాత పుట్టిన యొక్క వాడి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. సో మీకు అనుకుంటాం ఇద్దరు ఒకే 2-3 నిమిషాల తేడాలో పుట్టారు కదా, ఒకే తల్లి గర్భంలో పుట్టారు కదా, చక్కగా ఇద్దరు ఒకేలాగా ఉండాలి కదా, చూడడానికి ఒకలాగా కనబడుతున్నారు అంటే ఫీచర్స్ ఇద్దరు డిఫరెన్స్గా ఉంటాయి. అంటే ఈ D1 D2 D3 చార్ట్స్ ఏంటి గురుజీ? D1 అంటే లగ్నం చార్ట్, D2 అంటే మీ యొక్క కుటుంబ స్థానం గురించి చెప్తున్నాడు, D3 అంటే మీ విక్రమం, అన్నదమ్ములు, అక్క చెల్లెల వాళ్ళ గురించి D3 చార్ట్ చూపిస్తాడు. D4 చార్ట్లు అని అంటే మీ అమ్మగారి గురించి చెప్తుంది, మీ ఆస్తిపాస్తుల గురించి చెప్తుంది, పూర్వాశ్రమంలో సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే వస్తుందో చెప్తుంది. అలాగే మీరు చదువు ఎలా చదువుకుంటారు, బేసిక్ ఎడ్యుకేషన్ ఎలా చేస్తారో చెప్తుంది D4. అలాగే D5 మనకి ఏం చెప్తానంటే అబౌట్ అవర్ చిల్డ్రన్స్, పిల్లలు ఎలా పుడతారు, ఎటువంటి పిల్లలు పుడతారు, పిల్లలు సత్సంతానం పుడతారా, పుట్టిన పిల్లలు మనం చూస్తాడా చూడడా, మన యుక్త వయసులో కాదు మన వృద్ధాప్యంలో పిల్లలు మనం చూస్తారా చూడరా, పిల్లల వల్ల భవిష్యత్తు ఉందా లేదా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందా ఉండదా, పిల్లల వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుందో ఉండదా, ఇన్ని రకాల విషయాలు D5 చార్ట్ లో మనకు కనబడుతుంటాయి. అంటే ఎన్ని చార్ట్స్ ఉంటాయి? ఇలా D60 వరకు ఉంటాయి, 60 చార్ట్లు ఉంటాయి. సో 50 చార్ట్లు ఉంటాయి కాబట్టి ఆ చార్ట్ని అనలైజ్ చేయడం, స్టడీ చేయడం అనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఉపాసకుడికి ఈ చార్ట్ల నుండి ఫలితం చెప్పడం అనేది ఇంకొక విషయం. చదవడం చదువుతారు, మోర్ ప్రాక్టీస్ విత్ మంత్ర సాధన. ప్రాక్టీస్ చేసినంత మాత్రాన్ని ప్రిడిక్షన్ కరెక్ట్గా చెప్తానని అనలేము. ఎందుకంటే మీరు అన్నట్టుగా నిమిషానికి తేడా వచ్చేస్తుంది, మనిషికి తేడా వస్తుంటుంది. కానీ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ఒక సాధకుడు ఏంటంటే ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. అక్కడ ఉపాసకుడికి ఎవరికైనా ఆ విధానంలో ఆలోచించినప్పుడు ఫలితం వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మనం చూస్తామండి చాలా మందికి డాక్టర్ గారు చెప్తే ఈ టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది అంటారు. ఓ నమ్మకం మీద వెళ్తాం, టాబ్లెట్ వేసుకుంటాం, కనీసం ఓపెన్ చేసి చేయకుండా దాని మీద మందు స్క్రిప్ట్ కూడా మనం చదవం, వేసుకుంటే తెల్లారి తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఒక నమ్మకం, అది ఆయన ఇచ్చేది చేత్తో అయిపోతుంది. నేను కొంతవరకు హస్తవాస్తం అంటారు, డాక్టర్ గారి చేత్తో ఏది చేస్తే మనకు సరిపోతుంది, తగ్గిపోతుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏ రోగం వచ్చినా. అంటే ఏమిటని అర్థం, ఆయన ఒక్కడే పెద్ద డాక్టర్ అన్నా, ప్రపంచంలో ఎవరు డాక్టర్ లేరన్నా. అంటే ఆ వ్యక్తి భగవంతుడు స్వరూపంగా వచ్చే ప్రతి ఒక్కరిని నాకు భగవంతుడు పంపించిన వ్యక్తులుగా భావించి వాళ్ళకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నాడు కాబట్టి, ఆ భావన ఉన్నది కాబట్టి వాడి చేతితో ఏం చేసినా ఆ డాక్టర్ చేసిన ప్రతి పనిలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే ఏంటంటే ఆస్ట్రాలజర్స్ కూడా, జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు కూడా, నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఒక మంచి జరగాలని ఒక భావంతో ఒక ఉపాసనా మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే కొంత ఫలితం ఉండే, వాళ్ళు ఏం చెప్తే జరిగేటట్టుగా అవకాశాలు ఉంటాయి. అది వేరు. ఫలితము చెప్పడం అనేది ఒక ఉపాసన పరిస్థితి, జ్యోతిష్యం నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. సో జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటూ ఈ మంత్ర సాధన చేసేటప్పుడు అంటే ఫలిత జ్యోతిష్యం కనబడుతుంది. ఇది చేయనప్పుడు ఏంటంటే జ్యోతిష్యం నేర్చుకుంటారు, అవే క్యాలిక్యులేషన్ చెప్తుంటారు, ఇలా జరగచ్చేమో, ఈ కాంబినేషన్ జరగచ్చేమో అని అంటే అది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేరు వాళ్ళు. ఈ కాంబినేషన్ జరుగుతుందని పుస్తకంలో చదివాడు కాబట్టి అది మనకు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ MBBS చదువుతున్న స్టూడెంట్ అనుకోండి, పుస్తకంలో అన్నీ చదివేస్తాడు, ప్రాక్టికల్గా వాడు నాలెడ్జ్ లేదనుకోండి, చదివినట్టే చేయాలన్నా కూడా వాడికి ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధన లేకపోతే వాడు గుడ్ ఆపరేటర్ అవడం. అందుకని ఈ ఫలిత జ్యోతిష్యం మీద ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటారు మీరు. అంతే.